Hello, students. So, ఇవాళ క్లాస్లో let us discuss about one of the very important concept, that is the Atmanirbhar Bharat Abhiyan or scheme. సో ఇండియాలో ఎకనామిక్ స్టిమ్యులస్ ప్యాకేజ్ గురించి ఎప్పటి నుంచో వెయిట్ చేస్తుండగా ఆ ఎకనామిక్ స్టిమ్యులస్ ఇవ్వడం కోసమని ఒక 20 లక్షల కోట్ల చిల్లరతో ఒక ప్యాకేజీని రిలీజ్ చేయడం, దానికి ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ ఆర్ స్కీమ్ అనే పేరుని గవర్నమెంట్ తీసుకురావడం జరిగింది. సో రాబోయే ఎస్బీఐ క్లరికల్ మెయిన్స్ విషయంలో కానీ ఇతరత్ర ఈ సంవత్సరంలో జరిగే ఏదైనా సరే ఎగ్జామ్కి సంబంధించి కరెంట్ అఫైర్స్ పరంగా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ దీని నుంచి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ స్కీమ్ గురించి చాలా డీటెయిల్గా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో అందుకని ఈ స్కీమ్లో ఉన్న నెంబర్ ఆఫ్ ఇష్యూస్ కూడా ఎక్కువ కాబట్టి ఐ ట్రై టు మేక్ దిస్ ఇంటూ 2 పార్ట్స్, 2 వీడియోస్గా చేస్తాను. సో ఇది ఫస్ట్ పార్ట్‌లో పర్టిక్యులర్ ఏరియాస్ మీద లైక్ ఎంఎస్ఎంఈస్ లాంటి వాటి మీద, ఎక్స్‌టెన్షన్ ఆఫ్ డేట్స్ ఇలాంటి వాటి మీద ఫోకస్ చేసి, సెకండ్ దాంట్లో రకరకాల స్కీమ్స్ వాటిలో వచ్చిన చేంజెస్ గానీ, రివిజన్స్ గానీ అలాంటి వాటి గురించి వి షల్ డిస్కస్. ఆల్రైట్. సో లెట్స్ గో అహెడ్ అండ్ స్టార్ట్ ఆఫ్ ది పార్ట్ 1 నౌ. యాహ్! సో ఇలాంటి వీడియోస్ దే ఆర్ బ్రాట్ యూ బై డైమెన్షన్స్ కోచింగ్ సెంటర్ విచ్ ఈస్ బేస్డ్ ఇన్ గుంటూరు. ఇలాంటివి అప్డేట్స్ గానీ, కరెంట్ అఫైర్స్ అలాంటివి మీకు కావాలనుకున్నప్పుడు యూ ప్లీజ్ గో అహెడ్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. యాహ్! సో లెట్స్ గో అహెడ్ అండ్ స్టార్ట్ ఆఫ్ విత్ ది ఫస్ట్ క్వెషన్. సో దీంట్లో వాట్ ఆర్ ది ఫోకస్ ఏరియాస్ ఆఫ్ ఆత్మనిర్భర్ భారత్ అని అడిగాను. సో ఆత్మనిర్భర్ భారత్ దేని మీద ఫోకస్ చేస్తుంది అంటే 4 ఎల్స్ మీద ఫోకస్ చేస్తుంది. సో ఏంటి ఆ 4 ఎల్స్? సో ఒకటి, ఇట్ ఫోకసెస్ ఆన్ ల్యాండ్ విచ్ ఈస్ ఆల్రెడీ హియర్. ఎలా ఫోకస్ చేస్తుంది ల్యాండ్ పరంగా అంటే, ఒకటి కోఆపరేటివ్స్‌కి వాటికి ఆర్ఆర్బీస్ ద్వారా లేకపోతే నాబార్డ్ ద్వారా ఎక్స్‌టెన్షన్ ఆఫ్ లోన్స్ ఇప్పించే ప్రయత్నం చేయడం. రెండోది పీఎం కిసాన్ అనే ఒక స్కీమ్ కింద ఫార్మర్స్‌కి హెల్ప్ చేసే ప్రయత్నం చేయడం. కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా దాదాపు 2,00,000 కోట్ల రూపాయల వరకు ఫార్మర్స్‌కి హెల్ప్ చేసే ప్రయత్నం చేయడం. నంబర్ ఆఫ్ స్టెప్స్ హావ్ బీన్ టేకెన్. ఇన్‌ఫాక్ట్ మత్స్య యోజన ఒకటుంది ప్రత్యేకించి ఫిషరీస్ పరంగా, ఫుడ్ ప్రాసెసింగ్ పరంగా నంబర్ ఆఫ్ స్టెప్స్. అవి ఎలాగో మనకి నంబర్ ఆఫ్ క్వెషన్స్‌లో వస్తాయి కాబట్టి వాటి గురించి ఫర్దర్‌గా డిస్కస్ చేస్తాను. సో దట్ ఈస్ రిగార్డింగ్ ది ల్యాండ్ ఆర్ అగ్రికల్చర్ పార్ట్ ఆఫ్ ఇట్. రెండోది లేబర్. లేబర్ పరంగా ఏం చేస్తోంది గవర్నమెంట్ అంటే, ఒకటి మినిమమ్ వేజ్‌ని హైక్ చేయడం. 182 రూపీస్ నుంచి 202 రూపీస్ తీసుకురావడం. అలానే జాబ్స్, మ్యాన్ అవర్స్, మ్యాన్ వేజెస్ ప్రొడ్యూస్ చేయడం కోసమని ఎంఎన్ఆర్‌ఈజీఏకి ఒక 40,000 కోట్లు అడిషనల్‌గా గవర్నమెంట్ అలొకేషన్ చేయడం. అలానే వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ అనే కాన్సెప్ట్‌తో మైగ్రెంట్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో ఆ మైగ్రెంట్ వర్కర్స్‌కి హెల్ప్ చేసే ప్రయత్నం చేయడం త్రూ టీడీఎస్ పరంగా, వాటి పరంగా. ఇవన్నీ లేబర్ పరంగా గవర్నమెంట్ తీసుకుంటున్న చర్యలు. సో ఐయామ్ డిస్కసింగ్ సమ్ ఆఫ్ దెమ్. సో పర్టిక్యులర్ క్వెషన్ వచ్చినప్పుడు వాటి గురించి డీటెయిల్‌గా చెప్తాను. దెన్ నెక్స్ట్ ఎల్ ఈజ్ లిక్విడిటీ. లిక్విడిటీ అన్నప్పుడు మా ఎకానమీలోకి క్యాష్ ఫ్లో తీసుకురావాలి. సో ఈ లిక్విడిటీలో వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఈస్ ది 8,00,000 క్రోర్స్ విచ్ ఆర్‌బీఐ హాస్ ఎర్లియర్ కాంట్రిబ్యూటెడ్. సో ఇప్పుడు ఈ సో కాల్డ్ ఏదైతే 20,00,000 చిల్లర ఏదైతే మనకి చెప్తున్నారో కోట్ల ప్యాకేజ్, దాంట్లో దాదాపు లయన్స్ షేర్ ఈస్ దట్ ఆఫ్ ఆర్‌బీఐస్. ఆర్‌బీఐ ఆల్రెడీ 8,00,000 కోట్లు లిక్విడిటీ పరంగా చేసింది. సో ఎలా చేసింది అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ లాంగ్ టర్మ్ రెపో. అలానే దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాస్ టార్గెటెడ్ లాంగ్ టర్మ్ రెపో. సో ఈ లాంగ్ టర్మ్ రెపో, టార్గెటెడ్ లాంగ్ టర్మ్ రెపోల ద్వారా బ్యాంక్స్‌కి ఆర్‌బీఐ వాళ్ళ సర్ప్లస్ ఫండ్స్‌ని ఆర్‌బీఐ దగ్గర ప్లేస్ చేసుకునే ఛాన్స్ ఇచ్చింది. సో దాని ద్వారా 8.5 లాక్స్ ఆఫ్ దాదాపు 8,00,000 క్రోర్స్ ఇంచుమించుగా లిక్విడిటీ ఆర్‌బీఐ ఇచ్చింది. సో దట్ ఈస్ వేర్ ది లిక్విడిటీ పాయింట్ ఆఫ్ వ్యూ స్టాండ్స్. దెన్ యాస్ ఫార్ యాస్ లాస్ ఆర్ కన్సర్న్, కొన్ని చట్టాలను కూడా అమెండ్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎస్ఎంఈ విషయానికొస్తే, ఎంఎస్ఎంఈ డెఫినిషన్స్‌ని మార్చారు. మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్‌కి ఉన్న డెఫినిషన్స్‌ని మార్చారు. అలా మారాలంటే ఆ ఎంఎస్ఎంఈకి సంబంధించిన చట్టం మారాలి. అలానే గ్లోబల్ టెండరింగ్ ప్రాసెస్‌లో 200 కోట్ల వరకు ఫారిన్ కంపెనీస్‌ని అలౌ చేయమని చెప్పారు. అలా చేయాలంటే దానికి జనరల్ ఫైనాన్షియల్ రూల్స్ అని ఒకటుంది. దాన్ని అమెండ్ చేయాల్సొస్తారు. సో అలా ఎక్కడెక్కడైతే అవసరమైందో అక్కడల్లా చట్టాలను కూడా మార్చుకుంటూ వేరెవర్ దట్ ఈస్ రిక్వైర్డ్ ఆ మార్పులు కూడా చేస్తూ వెళ్తారు. సో దట్ ఈస్ లాస్. సో దేర్‌ఫోర్ ది ఫోకస్ ఏరియాస్ ఆర్ 4 ఎల్స్. వన్ ఈస్ ల్యాండ్, ది అదర్ వన్ ఈస్ లేబర్, థర్డ్ వన్ ఈస్ లిక్విడిటీ అండ్ ద ఫోర్త్ వన్ ఈస్ లాస్. సో దేర్‌ఫోర్ దీనికి ఆన్సర్ ఏంటి అంటే ఆల్ ఆఫ్ ది అబవ్. లెట్స్ మూవ్ టు ది సెకండ్ క్వెషన్ నౌ. వాట్ ఈస్ ది టోటల్ ఔట్‌లే ఆఫ్ ది ఎకనామిక్ ప్యాకేజ్ లాంచ్డ్? సో టోటల్ ఔట్‌లే జనరల్‌గా మనం 20,00,000 కోట్లు అని అంటున్నాం. అన్ని చోట్ల అలానే 20,00,000 క్రోర్స్ అన్నట్టుగా వచ్చిందది. సో 20,00,000 కంటే ఇంకా ఎక్కువ. ఇన్‌ఫాక్ట్ దట్ ఈస్ ఎగ్జాక్ట్ ఫిగర్ చెప్పాలంటే 20,97,053 క్రోర్స్ అనమాట. ఎగ్జాక్ట్ ఫిగర్ చెప్పాలి అంటే. క్లియర్? సో అది గుర్తుపెట్టుకోండి. 20,00,000 కోట్లు కాదు. 20,97,053 కోట్లు. సో ఆన్సర్ ఫర్ థాట్ ఈస్ దిస్. రైట్? లెట్స్ మూవ్ ఆన్. నెక్స్ట్,
విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ అమాంగ్ ది 5 పిల్లర్స్ ఆఫ్ ది ఆత్మనిర్భర్ అభియాన్? సో 5 పిల్లర్స్ ఉంటాయన్నారు ఈ ఆత్మనిర్భర్‌కి. అందులో ఫస్ట్ పిల్లర్ ఈజ్ ఎకానమీ చెప్పారు. ఎకానమీ ఎలా అన్నారు అంటే ఏదో ఇంక్రిమెంటల్ ప్రోగ్రెస్ ఎకానమీలో చూపించకుండా వీల్ గో ఫర్ క్వాంటమ్ జంప్స్. ఎకానమీని దూకించాలి లిటరల్‌గా. ఏదో అక్కడ కొద్దిగా రూ. 10 అక్కడ కొద్దిగా రూ. 10 అని కాకుండా ఎక్స్ట్రార్డినరీ కాంట్రిబ్యూషన్స్ సెక్టార్స్‌కి చేసి క్వాంటమ్ లీప్ తీసుకురావాలి ఇన్ టర్మ్స్ ఆఫ్ దేర్ గ్రోత్ పొటెన్షియల్. ఒకటి. రెండోది ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. నౌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సచ్ కైండ్ ఆఫ్ ఎన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ విచ్ షోకేసెస్ అ మోడర్న్ ఇండియా. సో మోడర్న్ ఇండియాకి అవసరమై మోడర్న్ ఇండియాకి డ్రైవ్ చేయడానికి అవసరమైన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని డెవలప్ చేసుకోవడం. థర్డ్ వన్ ఈజ్ సిస్టమ్. సో సిస్టమ్ డ్రివెన్ టెక్నాలజీ డ్రివెన్ ఉండాలి మనం. సో దట్ ఈస్ ద థర్డ్. ఫోర్త్ వన్ ఈజ్ డెమోగ్రాఫిక్. డెమోగ్రాఫిక్ ఈజ్ సంథింగ్ రిలేటెడ్ టు పాపులేషన్. సో పాపులేషన్‌కి సంబంధించి స్కిల్స్ డెవలప్ చేయడం. ఫ్యూచర్‌కి అవసరమైన స్కిల్స్‌తో ఇండస్ట్రీ రెడీ చేయడం. సో దట్ ఈస్ ద ఫోర్త్ కాంపోనెంట్. అండ్ ద ఫిఫ్త్ పిల్లర్ ఈజ్ డిమాండ్. సో డిమాండ్ అండ్ సప్లైకి సంబంధించిన విషయాల్ని కంప్లీట్ ఫుల్ యూటిలైజేషన్ ఆఫ్ ది డిమాండ్ అనే కాన్సెప్ట్‌ని తీసుకురావడం. సో అట్లా 5 పిల్లర్స్ తీసుకొచ్చారు. సో వన్ ఈజ్ ఎకానమీ, ది అదర్ వన్ ఈజ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, థర్డ్ వన్ ఈజ్ సిస్టమ్, ద ఫోర్త్ వన్ ఈజ్ డెమోగ్రఫీ అండ్ ద ఫిఫ్త్ వన్ ఈజ్ డిమాండ్. సో దేర్‌ఫోర్ ఈ ఐదిట్లో లేనిది ఏంటని క్వెషన్‌లో అడిగారు. సో దట్ ఈస్ డేటా. డేటా అనేది ఆ 5 పిల్లర్స్‌కి సంబంధించింది కాదు. దెన్ నెక్స్ట్, వాట్ ఈస్ ది డెఫినేషన్ ఆఫ్ ఎ స్మాల్ ఇండస్ట్రీ అండర్ ఎంఎస్ఎంఈ? ఇప్పుడు కొత్తగా డెఫినేషన్ మార్చారు. సో తర్వాత వాట్ ఈస్ ది డెఫినేషన్ ఆఫ్ ఎ మైక్రో ఇండస్ట్రీ అన్నారు. సరే ఈ రెండింటికి సంబంధించి ఆన్సర్ మనం ఇక్కడే డిస్కస్ చేద్దాం. ఎంఎస్ఎంఈ అంటే మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్. ఇది కదా సూక్ష్మ, చిన్న తరహా, మధ్య తరహా పరిశ్రమలు ఆర్ సంస్థలు. ఇప్పుడు ఇంతకుముందు డెఫినేషన్ అంటే ఈ సోకాల్డ్ ఆత్మనిర్భర్ స్కీమ్‌లో మార్పు చెయ్యక ముందు ఈ డెఫినిషన్‌లు మైక్రో అని దేన్ని పిలవచ్చు, స్మాల్ అని దేన్ని పిలవచ్చు అనేది దేని మీద ఆధారపడేదంటే ఒకటి ఇన్వెస్ట్‌మెంట్. ఫస్ట్ క్రైటీరియా ఈజ్ ఇన్వెస్ట్‌మెంట్. ఆ పలానా సంస్థ స్టార్ట్ చేయాలంటే ఎంత పెట్టుబడి పెట్టాలి. రెండోది ఇది మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీలో ఉందా? లేకపోతే సర్వీస్ యాక్టివిటీలో ఉందా? ఇదొకటి. సో 2 క్రైటీరియా. ఓకే. ఒకటి ఇన్వెస్ట్‌మెంట్ ఎంత కావాలి? వెదర్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ సర్వీసెస్. సరే ఇప్పుడు బాగా డీటెయిల్‌లోకి వెళ్ళను. అవసరమైనంత వరకు చెప్తాను. ఇన్వెస్ట్‌మెంట్ పరంగా వచ్చినప్పుడు మైక్రో అనాలి అంటే ఇన్వెస్ట్‌మెంట్ 25,00,000 కంటే తక్కువ ఉండాలి. మైక్రో అనాలి అంటే. మీడియం అనాలి అంటే 25,00,000 నుంచి 5,00,00,000 లోపు ఉండాలి. దెన్ స్మాల్. దిస్ ఇస్ స్మాల్. దెన్ మీడియం. మీడియం అనాలి అంటే 10,00,00,000 లోపు ఉండాలి. దిస్ ఇస్ ది డెఫినిషన్. సో 25,00,000 లోపు ఇన్వెస్ట్‌మెంట్, 5,00,00,000 లోపు అయితే స్మాల్, 10,00,00,000 లోపు అయితే మీడియం. మరి సర్వీస్‌కి ఎట్లాగా ఏంటనేది ఆ డెఫినిషన్ పక్కన పెట్టండి ప్రస్తుతానికి. సో మ్యానుఫ్యాక్చరింగ్ పరంగా అయితే ఇది డెఫినిషన్. ఇప్పుడు దీంట్లో ఏం చేశారంటే ఇన్వెస్ట్‌మెంట్ ఒక కాంపోనెంట్ అలానే ఉంచారు. ఇంకో కొత్త కాంపోనెంట్ తీసుకొచ్చారు. దట్ ఈస్ కాల్డ్ టర్నోవర్. టర్నోవర్‌ని తీసుకొచ్చారు. సో ఇప్పుడు ఈ లెక్క ప్రకారం ఎంఎస్ఎంఈల్లో ఒకదాన్ని మనం మైక్రో ఇండస్ట్రీ ఆర్ మైక్రో ఎంటర్ప్రైజ్ అనాలి అంటే దాని ఇన్వెస్ట్‌మెంట్ ఎంత ఉండాలి అంటే 1,00,00,000 కంటే తక్కువ. టర్నోవర్ ఎంత ఉండాలి అంటే అరౌండ్ 5,00,00,000. 5,00,00,000 కంటే తక్కువ. దట్ ఈస్ ఫస్ట్ కాంపోనెంట్. రెండోది స్మాల్ అనాలి అంటే ఇన్వెస్ట్‌మెంట్ ఎంత ఉండాలి అంటే 10,00,00,000 కంటే తక్కువ. టర్నోవర్ ఎంత ఉండాలి అంటే 50,00,00,000 కంటే తక్కువ. ఓకే. మీడియం అనాలి అంటే 20,00,00,000 కంటే తక్కువ ఇన్వెస్ట్‌మెంట్ ఉండాలి. అలానే 100,00,00,000 కంటే తక్కువ టర్నోవర్ ఉండాలి. అంతకంటే పైకెళ్ళిపోతే వాటిని హెవీ ఇండస్ట్రీస్ ఆర్ బిగ్ ఇండస్ట్రీస్ అంటారు. ఇది మారింది. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇంతకుముందు 25,00,000 ప్లేస్‌లో ఇప్పుడు 1,00,00,000 ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్, 5,00,00,000 ఆఫ్ టర్నోవర్. 5,00,00,000 ప్లేస్‌లో ఇప్పుడు 10,00,00,000 ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్, 50,00,00,000 ఆఫ్ టర్నోవర్. మీడియం అన్నప్పుడు 10,00,00,000 ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అన్నారు. ఇప్పుడు అది 20,00,00,000 అయింది. టర్నోవర్ ఏమో 100,00,00,000 అయింది. ఇప్పుడు లెట్ us గో బ్యాక్ టు ది క్వెషన్ నౌ. ఇప్పుడు దీంట్లో వాట్ ఈస్ ది డెఫినిషన్ ఆఫ్ ఎ స్మాల్ ఇండస్ట్రీ అండర్ ద న్యూ ఎంఎస్ఎంఈ చట్టం ప్రకారంగా స్మాల్ ఇండస్ట్రీ అన్నప్పుడు చెప్పడానికి ట్రై చేయండి. స్మాల్ ఇండస్ట్రీ అంటే టర్నోవర్ షుడ్ బి ఇన్వెస్ట్‌మెంట్ షుడ్ బి లెస్ దాన్ 10 crores అండ్ టర్నోవర్ షుడ్ బి లెస్ దాన్ 50 crores. సో దిస్ ఈస్ ది ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్‌లో మైక్రో ఇండస్ట్రీ అనాలంటే ఏమనాలి? ఇన్వెస్ట్‌మెంట్ షుడ్ బి లెస్ దాన్ 1 crore అండ్ టర్నోవర్ షుడ్ బి లెస్ దాన్ 10 crores. Clear? So that is the answer for these two. Then move on. ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజ్ జీడీపీలో ఎంత పార్ట్? ఇది కంపారిటివ్లీ మోర్ ఈజీ. ఇట్ ఈస్ అరౌండ్ 10%.
Now, అయితే once again, I am telling you this 10% claim is also inclusive of the 8 lakh crores given by RBI. ఇది గుర్తుపెట్టుకోండి. ఆర్‌బీఐ ఇచ్చిన 8 లాక్ క్రోర్స్ కాంపోనెంట్‌ని తీసేసి, నిజంగా పెట్టుబడి పరంగా మనం చూస్తే గనక దిస్ ఎ వెరీ మినిస్క్యూల్ అమౌంట్ అది. మిగతా దేశాలు 10, 12% ఆఫ్ దేర్ జీడీపీ ఇచ్చినప్పుడు, మనం ఆ రేంజ్‌లో ఇవ్వలేదు ఫ్రాంక్లీ. ఆన్ పేపర్ ఈ నంబర్స్ దే స్పీక్ సంథింగ్ ఎల్స్ అండ్ ప్రాక్టికల్‌గా చూసినప్పుడు దీస్ నంబర్స్ దే స్పీక్ సంథింగ్ ఎల్స్. సో, ఎనీ విచ్ వేస్ గవర్నమెంట్ చెప్తున్న లెక్కల ప్రకారం హౌ మచ్ పర్సెంటేజ్ ఆఫ్ జీడీపీ ఈస్ దిస్ ప్యాకేజ్ అంటే 10% ఆఫ్ అవర్ జీడీపీ. ఆ జీడీపీ ఎప్పుడు జీడీపీలు మాట్లాడుతుంది? 2019-20 ఫైనాన్షియల్ ఇయర్‌కి సంబంధించిన జీడీపీ. దాంట్లో 10%. క్లియర్? ఓకే. నెక్స్ట్. వాట్ పర్సెంటేజ్ ఆఫ్ ఎంటైర్ ఔట్‌స్టాండింగ్ క్రెడిట్ విల్ ద బిజినెస్ ఆర్ ఎంఎస్ఎంఈ గెట్ ఫ్రమ్ బ్యాంక్స్ ఆర్ ఎన్‌బీఎఫ్‌సీస్ యాస్ ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్? ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ అని ఒకదాన్ని ఏర్పాటు చేశారు. ఎమర్జెన్సీ లైన్ ఆఫ్ క్రెడిట్ అంటే కొంత డబ్బు ఆల్రెడీ మీకోసం అలా పెట్టేసి ఉంచుతారు. దాన్ని మీ అవసరం వచ్చినప్పుడల్లా స్లోగా బారో చేస్తూ ఉండొచ్చు. దట్ ఈస్ కాల్డ్ ఎమర్జెన్సీ లైన్ ఆఫ్ క్రెడిట్. జనరల్‌గా అసలు లైన్ ఆఫ్ క్రెడిట్ అంటేనే అర్థం అది. కొంత అమౌంట్ అలొకేట్ చేస్తారు. దాన్ని మీరు అవసరమైనప్పుడల్లా కొద్దిగా బారో చేస్తూ ఉండొచ్చు. ఇప్పుడు అది ఎంత ఇచ్చారు అంటే 20% ఇచ్చారు. అంటే ఏంటిది అసలు? ఎంఎస్ఎంఈస్ ఎవరికైతే ఆల్రెడీ లోన్‌లు 25,00,00,000 దాకా ఉన్నాయో, 25,00,00,000 టర్నోవర్ దాదాపుగా 100,00,00,000 దాకా ఉందో, ఇలాంటి సో కాల్డ్ ఎంఎస్ఎంఈస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకో 20% ఎక్స్ట్రా దే కెన్ బారో వితౌట్ ఎనీ ఎక్స్ట్రా న్యూ కొల్లాటరల్ ఏమి ఇవ్వకుండా, కొత్త కొల్లాటరల్ ఇవ్వాల్సిన అవసరం లేకుండా కొత్తగా వాళ్ళు బారో చేసుకోవచ్చు. ఎమర్జెన్సీ లైన్ ఆఫ్ క్రెడిట్ ఇచ్చారు కాబట్టి. ఈ ఎమర్జెన్సీ లైన్ ఆఫ్ క్రెడిట్ ద్వారా బారో చేసే వాళ్ళకి గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తుంది. ఈ గ్యారంటీ సిడ్బీ ద్వారా ఇప్పిస్తున్నారు. సిడ్బీ, స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకే. దీనికోసం వాళ్ళు ప్రత్యేకించి క్రెడిట్ గ్యారంటీ ఫండ్ ఒకదాన్ని క్రియేట్ చేయడం జరిగింది. క్రెడిట్ గ్యారంటీ ట్రస్ట్ ఫండ్. క్రెడిట్ గ్యారంటీ ట్రస్ట్ ఫండ్ అని ఒకదాన్ని క్రియేట్ చేసి దాని ద్వారా ఇవ్వడం. సో, ఓవరాల్‌గా ఎన్‌బీఎఫ్‌సీలకి ఓవరాల్‌గా ఎంఎస్ఎంఈలకి దాదాపు 3,00,000,00,000 కొత్తగా లోన్స్ ఇవ్వమని చెప్పారు. అవి ఈ ఎమర్జెన్సీ లైన్ ఆఫ్ క్రెడిట్ వాడేదేమో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎవరైతే క్లయింట్స్ ఎంఎస్ఎంఈలు బ్యాంకులకు ఉన్నారో వాళ్ళకే. అది కూడా టోటల్ ఔట్‌స్టాండింగ్ 25,00,00,000 టర్నోవర్ 100,00,00,000 దాకా ఉంటే అందులో ఎక్స్ట్రా 20% మళ్ళీ వాళ్ళు ఎమర్జెన్సీ లైన్ ఆఫ్ క్రెడిట్ కింద. బట్ వేరాజ్ ఈ సో కాల్డ్ 3,00,000,00,000 ఏవైతే ఎంఎస్ఎంఈలకి ఇవ్వమన్నారో అది ఎగ్జిస్టింగ్ ఎంఎస్ఎంఈలకైనా ఇవ్వచ్చు, లేకపోతే కొత్త ఎంఎస్ఎంఈలకు కూడా ఇవ్వచ్చు. ఇది కొల్లాటరల్ ఫ్రీ లోన్స్ అనమాట. ఆటోమేటిక్ కొల్లాటరల్ ఫ్రీ లోన్స్. అండ్ దీనికి గవర్నమెంట్ గ్యారంటార్‌గా ఉంటుందని చెప్పింది. ఎంఎస్ఎంఈలకి ఇవ్వండి లోన్ అండ్ ది గవర్నమెంట్ విల్ స్టాండ్ యాస్ ఎ గ్యారంటీ ఫర్ దెమ్ అని చెప్పారు. సో, ఎంఎస్ఎంఈస్ విషయంలో నంబర్ ఆఫ్ స్టెప్స్ తీసుకున్నారు ప్రత్యేకించి. ఎందుకంటే ఇండియాలో హైయెస్ట్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసే సెక్టార్ అదే ఎంఎస్ఎంఈ. ఎంఎస్ఎంఈస్ ఆర్ మోర్ లేబర్ ఇంటెన్సివ్. పెద్ద ఇండస్ట్రీ, హెవీ ఇండస్ట్రీస్ ఆర్ ఆల్ క్యాపిటల్ ఇంటెన్సివ్. ఎక్కువగా మెషిన్ల మీద పని జరుగుతుంది. ఇక్కడంతా ఎక్కువ పీపుల్ మీద పని జరుగుతుంది. సో, దేర్‌ఫోర్ అవి పైకొస్తేనే ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. దట్ ఈస్ ది ఫోకస్ ఏరియా. దెన్ నెక్స్ట్, వాట్ ఈస్ ది కార్పస్ ఆఫ్ ఫండ్ ఆఫ్ ఫండ్స్? మళ్ళీ ఎంఎస్ఎంఈల కోసమని ఫండ్ ఆఫ్ ఫండ్స్ అని ఒకదాన్ని క్రియేట్ చేయబోతున్నారు. దాంట్లో కార్పస్, ఇనీషియల్ కార్పస్‌గా ఎంత ఉంటుందంటే 10,000,00,000 ఉంటుంది. ఈ ఫండ్ ఆఫ్ ఫండ్స్ నుంచి కింద మదర్ ఫండ్ ఒకటి, ఈ మదర్ ఫండ్ నుంచి కింద మళ్ళీ డాటర్ ఫండ్స్ ఉంటాయి. సో, ఈ డాటర్ ఫండ్స్ ద్వారా మొత్తం 50,000,00,000 చేకూర్చాలని గవర్నమెంట్ ఉద్దేశం. ఇనీషియల్ కార్పస్ అందులో ఎంత గవర్నమెంట్ ఇవ్వబోతుందంటే 10,000,00,000 ఇస్తున్నారు. ఆ 10,000,00,000 ఫండ్ ఆఫ్ ఫండ్స్‌లో ఉంటుంది. ఆ ఫండ్ ఆఫ్ ఫండ్స్ కిందున్న డాటర్ ఫండ్స్ ద్వారా 50,000,00,000 సమీకరించాలనేది ఉద్దేశం. సో, ఈ కార్పస్ ఫండ్ ఆఫ్ ఫండ్స్ ద్వారా ఎంఎస్ఎంఈస్ గనక లిస్టింగ్‌కి వెళ్ళాయనుకోండి స్టాక్ మార్కెట్‌లో, అప్ టు 15% వాళ్ళ లిస్టింగ్‌లో 15% ఈక్విటీ విషయంలో కూడా గవర్నమెంట్ వాళ్ళకి సహాయం చేస్తుంది. అంటే ఆ కంపెనీస్‌కి సంబంధించి లిస్ట్ అయ్యే దాంట్లో 15% ఆఫ్ ది ఈక్విటీ షేర్స్ అవసరమైతే గవర్నమెంటే కొంటుంది. సో, ఆ రకంగా వాళ్ళకి క్యాపిటల్ మార్కెట్ ద్వారా క్యాపిటల్ రైజ్ చేసుకోవడానికి, సో ట్యాప్ చేయడానికి, ఇతరత్ర మీన్స్ ఆఫ్ క్రెడిట్ ట్యాప్ చేయడానికి కూడా ఎంఎస్ఎంఈలకు అవకాశం ఇచ్చారు. సో, అందులో భాగంగా ఇచ్చిందే ఈ ఫండ్ ఆఫ్ ఫండ్ అనేది. సో, అందులో ఇనీషియల్‌గా 10,000,00,000 ఉంటుంది. ఆ 10,000,00,000 యూజ్ చేస్తా 50,000,00,000 సమీకరించాలి త్రూ క్యాపిటల్ క్రియేషన్ ఆర్ క్యాపిటల్ రైజింగ్ త్రూ ది క్యాపిటల్ మార్కెట్స్. దట్ ఈస్ ది హోల్ కాన్సెప్ట్. సో, ఇందులో భాగంగా ఎంఎస్ఎంఈస్ కెన్ గో ఫర్ లిస్టింగ్. అందులో 15% ఆఫ్ ఈక్విటీ గవర్నమెంట్ కొనుగోలు చేసి సపోర్ట్ చేస్తుంది అవసరమైతే. దెన్ నెక్స్ట్,
వాట్ ఈస్ ది ఎక్స్టెండెడ్ డేట్ ఆఫ్ ఫైలింగ్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫర్ అసెస్మెంట్ ఇయర్? ఎక్స్టెండెడ్ డేట్ ఆఫ్ ఫైలింగ్ ఎప్పటిదాకా ఇచ్చారు ఇన్కమ్ ట్యాక్స్‌కి సంబంధించి అంటే 30th నవంబర్ దాకా ఇచ్చారు. ఇంతకుముందు అది అరౌండ్ 30th జూన్ దాకా ఉండేది. 30th జూన్ 2020. దాన్ని 31st అక్టోబర్ దాకా పెంచుతారన్నారు. దాన్ని 30th నవంబర్ దాకా పెంచారు. సో, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలి ఐటీఆర్. సో, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్‌కి సంబంధించి ఫైల్ చేసేయడానికి 30th జూన్‌గా ఉన్న లాస్ట్ డేట్‌ని 30th నవంబర్ దాకా పెంచడం జరిగింది. ఓకే. నెక్స్ట్ గ్లోబల్ టెండర్స్ విల్ బి డిజాల్వ్డ్ ఇన్ గవర్నమెంట్ ప్రొక్యూర్మెంట్ టెండర్స్ అప్ టు హౌ మెనీ క్రోర్స్ అన్నారు. దిస్ ఈజ్ అప్ టు 200 క్రోర్స్. 200 కోట్ల వరకు గవర్నమెంట్‌కి సంబంధించిన టెండరింగ్ ఏదైనా జరిగిందనుకోండి పనులకు సంబంధించి, ఆ టెండరింగ్‌లో ఇంతకుముందు ఫారెన్ కంపెనీస్ కూడా పార్టిసిపేట్ చేసేవి. ఇప్పుడు ఆ ఫారెన్ కంపెనీస్‌ని డిజల్వ్ చేస్తాము. అంటే ఓన్లీ మన కంపెనీలకే ఇస్తాము. అంటే మన ఎంఎస్ఎంఈలు, మన పబ్లిక్ సెక్టార్ యూనిట్లు వాళ్ళు మాత్రమే ఆ టెండరింగ్‌లో పార్టిసిపేట్ చేస్తారు. దట్ ఈజ్ అప్ టు 200 క్రోర్స్. యూత్ పెరిగింది. ఇందాక నేను చెప్పినట్టుగా దీనికోసం జనరల్ ఫైనాన్షియల్ రూల్స్ అనేవి ఉంటాయి. ఆ జనరల్ ఫైనాన్షియల్ రూల్స్‌లో అమెండ్మెంట్స్ కూడా తీసుకొస్తున్నారు. ఆ అమెండ్మెంట్ తీసుకొచ్చి ఫారెన్ కంపెనీస్ గాని, ఫారెన్ ఇన్వెస్ట్‌మెంట్ పరంగా వచ్చేవి గాని, వాళ్ళు బిడ్‌లేయడానికి అవకాశం లేకుండా ఆపుతున్నారనమాట. టెండరింగ్ అనే ప్రాసెస్ గురించి మీకు ఆల్రెడీ ఐడియా ఉంది కదా! సో, బిడ్‌లేయకుండా. సో, ఫారెన్ కంపెనీస్ గాని, ఫారెన్ ఇన్వెస్ట్‌మెంట్ రూపంలో వచ్చే ఫండ్స్ ద్వారా గాని బిడ్‌లేయకుండా 200 కోట్ల వరకు. ఓన్లీ ఇండియన్ కంపెనీస్ మాత్రమే చేస్తాయి బిడ్డింగ్. ఎక్స్‌క్యూజ్ మీ. సో, దట్ ఈస్ ఇట్. సో, గ్లోబల్ టెండరింగ్‌లో 200 కోట్ల వరకు గ్లోబల్ టెండరింగ్‌ని డిజల్వ్ చేస్తున్నారు. నెక్స్ట్ ద టీడీఎస్ రేట్స్ ఫర్ ఆల్ నాన్ సాలరీడ్ పేమెంట్స్ టు రెసిడెంట్స్ అండ్ టాక్స్ కలెక్టెడ్ అట్ సోర్స్ విల్ బి రెడ్యూస్డ్ బై వాట్ పర్సెంటేజ్ అన్నారు? దట్ ఈస్ 25% తగ్గుతుంది. అంటే ఇప్పుడు జనరల్‌గా టీడీఎస్ రేట్ 10% ఉందనుకోండి. ఇప్పుడు ఇన్‌స్టెడ్ ఆఫ్ 10% దే విల్ కలెక్ట్ ఓన్లీ 7.5%. నాన్ సాలరీడ్ పేమెంట్స్ ఇప్పుడు పేమెంట్స్ జరిగినప్పుడు కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుందంటే, ఇప్పుడు ఉదాహరణకి రెంట్ పే చేసినప్పుడు, లేతే ఇంట్రెస్ట్ లాంటిది పే చేసినప్పుడు, డివిడెండ్ లాంటివి పే చేసినప్పుడు, లేదా ప్రొఫెషనల్ ఫీజులు లాంటివి ఏదైనా ప్రొఫెషనల్ చార్జెస్ ఫీజులు పే చేసినప్పుడు, అలాంటప్పుడు ఏం జరుగుతుందంటే కాంట్రాక్ట్‌లకు సంబంధించి డబ్బులు పే చేసినప్పుడు, ఇలాంటి ఆటన్నిటిలో కూడా వాళ్ళు అమౌంట్ ఇచ్చేటప్పుడు టీడీఎస్ కట్ చేసి ఇవ్వాలి. ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ మీకు సింపుల్‌గా అర్థం అవ్వడం కోసం చెప్తాను. ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలేజ్‌లో మనం సీఆర్‌టీ ప్రోగ్రామ్ చేద్దామని అనుకున్నాం. సో, ఒక పలానా కాలేజ్‌తో వి హావ్ టైడ్ అప్ ఫర్ ఎ సీఆర్‌టీ ప్రోగ్రామ్. ఆ సీఆర్‌టీ ప్రోగ్రామ్‌కి సమ్ ఎక్స్ ఈస్ ది కాంట్రాక్టెడ్ అమౌంట్. ఆ ఎక్స్ అనే అమౌంట్ పే చేసే ముందు అందులోంచి 10% టీడీఎస్‌గా డిడక్ట్ చేసి కాలేజ్ బ్యాలెన్స్ అమౌంట్ డైమెన్షన్స్‌కి పే చేస్తుంది. ఇప్పుడు డైమెన్షన్స్ ఏం చేస్తుందంటే తర్వాత ఎలాగో డైమెన్షన్స్ ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్‌ని ఫైల్ చేసినప్పుడు, ఈ సో కాల్డ్ టాక్స్ డిడక్టెడ్ అట్ సోర్స్‌లో ఎంత అమౌంట్ ఆల్రెడీ ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్‌కి ఎళ్ళిపోయింది. అంతకంటే తక్కువ మనకి టాక్స్ బర్డెన్ ఉందనుకోండి. అప్పుడు ఈ టీడీఎస్ అమౌంట్‌ని మనం రిఫండ్‌గా తీసుకోవచ్చు. రిఫండ్‌గా. లేదు అంతకంటే ఎక్కువ అమౌంటే మనం టాక్స్ పే చేయాల్సి ఉన్నామనుకోండి. బ్యాలెన్స్ అమౌంట్ ఎంతైతే ఉందో ఆ బ్యాలెన్స్ అమౌంట్ కట్ చేస్తాం. సో, టీడీఎస్ అంటే అర్థం అది. టాక్స్ డిడక్టెడ్ అట్ సోర్స్. అంటే డబ్బులు ఇప్పుడు మామూలుగా ఇన్‌కమ్ టాక్స్ అన్నప్పుడు మొత్తం ఇన్‌కమ్ అంతా మనం తీసుకొని, ఆ ఇన్‌కమ్‌కి సంబంధించి ఒక ఫార్మ్ 16 లేకపోతే ఐటీఆరో తీసుకొని, ఆ దాన్ని మనం ఫైల్ చేసి దాని ప్రకారంగా ఇన్‌కమ్ చూపించి దాని మీద టాక్సేషన్ కాలిక్యులేట్ చేసి కట్టడం. టీడీఎస్ అన్నప్పుడు ఏమవుతుందంటే మీరు వాళ్ళకి డబ్బులిచ్చి, వాళ్ళు దాన్ని ఆళ్ళ ఇన్‌కమ్ స్టేట్‌మెంట్‌లో చూపించి దాని మీద టాక్స్ కట్టడం కాకుండా, మీరు డబ్బులు ఇచ్చే ముందే టాక్స్ కట్ చేసి ఇచ్చేయండి. ఆ టాక్స్ డైరెక్ట్‌గా గవర్నమెంట్‌కి ఇచ్చేయండి. వాళ్ళు రేపు ఫైల్ చేసుకుంటారు వాళ్ళు ఐటీఆర్. ఆ ఫైల్ చేసిన దాంట్లో వాళ్ళు కట్టాల్సిన దానికంటే ఎక్కువ టాక్స్ కట్టినట్టుగా కనబడితే రిఫండ్ ఇస్తారు. లేదు అంటే బ్యాలెన్స్ అమౌంట్ కడతారు. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. సో, టాక్స్ డిడక్టెడ్ అట్ సోర్స్ ఆర్ టాక్స్ కలెక్టెడ్ అట్ సోర్స్. సో, ఇంతకుముందు ఉన్న ఆ పర్సెంటేజ్‌ని 25% తగ్గించారు. ఇప్పుడు దానికి ఎఫ్‌డీ ఉందనుకోండి. ఎఫ్‌డీ మీద ఇంట్రెస్ట్‌లొస్తాయి కదా! ఆ ఎఫ్‌డీ మీద ఇంట్రెస్ట్ ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రూ. 1,00,000 మీరు ఎఫ్‌డీ ఏశారు. దాని మీద 6% వడ్డీ అనుకోండి. ఆ 6% డబ్బులు మీకు ఇవ్వడానికంటే ముందు అందులో 10% కట్ చేస్తుంది బ్యాంక్. టీడీఎస్ పేరు మీద. ఆ 10% పోగా బ్యాలెన్స్ ఇంట్రెస్ట్‌ని మీ అకౌంట్‌లోకేస్తారు. ఇప్పుడు ఇన్‌స్టెడ్ ఆఫ్ దట్ 7.5% కట్ చేసి బ్యాలెన్స్ అమౌంట్ ఏస్తారు. తద్వారా దాదాపు 50,000 కోట్ల దాకా లిక్విడిటీ పెరుగుతుంది మార్కెట్‌లో అనేది ఫైనాన్స్ మినిస్టర్ యొక్క వాదన. సో, దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. సో, టీడీఎస్ మీద రేట్ తగ్గించడం అంటే దానికి సంబంధించింది. నెక్స్ట్ ద పీరియడ్ ఆఫ్ వివాద్ సే విశ్వాస్ స్కీమ్ ఫర్ మేకింగ్ పేమెంట్ వితౌట్ అడిషనల్ అమౌంట్ హాస్ బీన్ ఎక్స్టెండెడ్ అప్ టు అన్నారు. దట్ ఈస్ అప్ టు 31st ఆఫ్ డిసెంబర్ 2020. నా వివాద్ సే విశ్వాస్ అనేది బడ్జెట్‌లో ప్రవేశపెట్టిన ఒక స్కీమ్ ఇది. ఇదేంటంటే ఇన్‌కమ్ టాక్స్‌కి సంబంధించి డిస్ప్యూట్స్ ఉంటాయి. ఈ డిస్ప్యూట్ సెటిల్‌మెంట్‌కి సంబంధించిందనమాట. సో, గవర్నమెంట్‌కి కావాల్సింది వివాదం కాదు. ఇప్పుడు కొంతమంది టాక్స్ ఫైల్ చేసిన తర్వాత సరిగ్గా ఫైల్ కాలేదనో, లేకపోతే ఇతరత్ర సపోర్టింగ్ డాక్యుమెంట్ లేదనో స్క్రూటినీ పడుతుంది.
ఆ స్క్రూటినీ పడ్డప్పుడు మళ్ళీ దానికి రిప్లై లెటర్స్ రాసుకోవడం, దాని నుంచి వాళ్ళు మళ్ళీ రిప్లై ఇవ్వడం, లేదు కొద్దిగా తేడా అనిపిస్తే వాళ్ళొచ్చి రైడీలు చేయడం, ఇలాంటివే జరుగుతాయి. ఇదంతా వివాదం. సో, వివాదం గాదు ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్‌కి కావాల్సింది. మన విశ్వాసాన్ని చూరగొనాలనే ప్రయత్నం చేస్తున్నారు. సో, అందులో భాగంగా ఏదైనా డిస్ప్యూట్ గనక అరైజ్ అయ్యి, మన సైడ్ గనక తప్పనేది జరిగితే గనక యూ షుడ్ బి రెడీ ఫర్ సెటిల్‌మెంట్. సో, వన్ టైమ్ సెటిల్‌మెంట్ గనక చేసుకోవడానికి మనం ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్‌తో గనక సిద్ధపడితే, అప్పుడు ఎలాంటి పెనాల్టీ లేదు, ఇంట్రెస్ట్‌లు గాని చార్జ్ చేయకుండానే సెటిల్‌మెంట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట. సో, అది వివాస విశ్వాస్ అనే ఈ స్కీమ్. సో, ఈ స్కీమ్ ద్వారా ఆ డేట్‌ని 31st ఆఫ్ డిసెంబర్ 2020 వరకు ఎక్స్‌టెండ్ చేయడం జరిగింది. ఇంతకుముందు అది 30th ఆఫ్ జూన్ వరకు ఉండేది. సో, 30th ఆఫ్ జూన్ నుంచి దాన్ని 31st ఆఫ్ డిసెంబర్ 2020 దాకా రివైజ్ చేశారనమాట. ఆ లోపు ఏదైనా సరే ఇన్‌కమ్ టాక్స్‌కి సంబంధించి డిస్ప్యూట్స్ గనక ఉంటే ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్‌తో మాట్లాడుకొని వీ కెన్ మేక్ ఎ వన్ టైమ్ సెటిల్‌మెంట్ చేసుకోవచ్చు. దెన్ నెక్స్ట్ ది గవర్నమెంట్ ఎయిమ్స్ టు ఇంప్లిమెంట్ వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ స్కీమ్ ఎప్పటినుంచి ఎప్పటిలోపు అని. సో, దట్ ఈస్ 31st ఆఫ్ మార్చ్ 2021 లోపు. 2021. ఓకే. నా వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ అనేది ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసి 30th ఆఫ్ జూన్ 2020 నుంచి దాన్ని ఫుల్ లెంగ్త్‌లో తీసుకురావాలని ట్రై చేశారు. తీసుకురావాలని. అయితే ఇప్పటికి ఆల్రెడీ 17 స్టేట్స్, యూనియన్ టెరిటరీలోళ్ళు ఈ స్కీమ్‌ని యాక్సెప్ట్ చేశారు. ఒక ఒడిస్సా, నాగాలాండ్ అండ్ మిజోరం వీళ్ళు 1st ఆఫ్ జూన్‌కి ఈ స్కీమ్‌ని యాక్సెప్ట్ చేస్తారు అనుకున్నారు. యాక్చువల్‌గా దాన్ని 1st ఆఫ్ జూన్ నుంచి ఇంప్లిమెంట్ చేయాలని. సో, నాగాలాండ్, మిజోరం అండ్ ఒడిస్సా వీళ్ళ ముగ్గురు కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తారు అని. సో, అప్పుడు మొత్తం 20 స్టేట్లు, యూనియన్ టెరిటరీలు దీన్ని యాక్సెప్ట్ చేసినట్టు అవుతుంది. బట్ ఎనీ విచ్ వేస్ 31 మార్చి 2021 నాటికి మొత్తం దేశమంతా దీన్ని ఇంప్లిమెంట్ చేయాలని. ఇది ఎస్పెషల్లీ ఎవరికి పనిచేస్తుంది, హెల్ప్‌ఫుల్‌గా ఉంటుందంటే మైగ్రెంట్ వర్కర్స్‌కి హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. దీంట్లో అడ్వాంటేజ్ అంటే ఇంట్రా స్టేట్ అలానే ఇంటర్ స్టేట్ అంటే ఒకే రాష్ట్రంలోను రాష్ట్రాల మధ్య గూడా యూ కెన్ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాస్ రేషన్ కార్డ్ పోర్టబిలిటీ చేసుకోవచ్చు. అది. అర్థమైందా? అన్న వితరణ్ అని ఒక పోర్టల్ ఉంది దీనికోసం. ఆ అన్న వితరణ్ పోర్టల్ ద్వారా మనం ఎలా అయితే సిమ్ కార్డ్‌ని పోర్టబిలిటీ చేసుకుంటున్నామో ఎంఎన్‌పి మొబైల్ నంబర్ పోర్టబిలిటీ అట్లా మనం ఏం చేయొచ్చు అంటే ఈ రేషన్ కార్డ్‌ని కూడా పోర్టబుల్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు పలానా యూపీలో ఉన్నాయన యూపీలో ఎక్కడో ఉన్నాడాయన అయోధ్యలో. అక్కడి నుంచి అతను మైగ్రెంట్ వర్కర్‌గా ముంబై వచ్చాడు. ముంబై వచ్చిన తర్వాత మరి అప్పుడు ఇక్కడ రేషన్ కార్డు అదే ఇప్పుడు జనరల్‌గా ఉన్న ఎగ్జిస్టింగ్ ప్రొసీజర్ ఏంటంటే, మనకు ఒక ఫెయిర్ ప్రైస్ షాప్ అంటే రేషన్ షాప్‌ని అలొకేట్ చేస్తారు మన లొకాలిటీలో. ఆ రేషన్ షాప్‌కెళ్తేనే మనకు సంబంధించి ఏదైతే రేషన్ ఇవ్వాలో ఆ కార్డ్ మీద ఇస్తారు. ఇప్పుడు దీంతో వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే ఇంట్రా స్టేట్. ఒక స్టేట్‌లో గూడా ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికెళ్ళినప్పుడు ఏ రేషన్ షాప్‌కైనా నువ్వు వెళ్ళొచ్చు. నీకు అలొకేట్ చేసిన రేషన్ షాప్‌కే ఎళ్ళాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్ చేత రికగ్నైజ్ చేయబడ్డ ఏ టీపీడీఎస్ టార్గెటెడ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ షాప్‌కైనా నువ్వు వెళ్ళి నీ రేషన్ కార్డ్ ద్వారా నీ రేషన్ తెచ్చుకోవచ్చు. ఇది గనక సరిగ్గా ఇంప్లిమెంట్ అయితే దట్ విల్ బి ఎ వండర్‌ఫుల్ స్కీమ్ ఫ్రాంక్లీ స్పీకింగ్. బట్ ఇంప్లిమెంట్ చేయడం జీఎస్టీ అంత కష్టం కంపారిటివ్‌లీ. అయితే ఈ రికార్డ్ గనక చూస్తే మొన్నటిదాకా ఇంటర్ స్టేట్‌కి సంబంధించి చాలా తక్కువ ట్రాన్సాక్షన్స్ జరిగాయి. బట్ ఇంట్రా స్టేట్‌కి సంబంధించి మాత్రం లాక్స్‌లో ఈ ట్రాన్సాక్షన్స్ జరిగినట్టుగా చూపిస్తోంది. దట్ ఈస్ ఎ వెల్కమ్ సైన్ ఒక రకంగా. సో, దేర్‌ఫోర్ ఆ కాన్సెప్ట్‌ని 31st ఆఫ్ మార్చ్ 2021 నాటికి కంప్లీట్‌గా ఇంప్లిమెంట్ చేయాలి అనేది ప్రయత్నం. దెన్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ ఈస్ బీయింగ్ ప్రొవైడెడ్ టు శిశు కేటగిరీ అండర్ ముద్రా లోన్ టేకర్స్? దట్ ఈస్ 2%. అండ్ దిస్ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ విల్ బి గివెన్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 12 months. అంటే ఏమిటి? ఓకే. లెట్ us ట్రై టు అండర్‌స్టాండ్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు ముద్ర అనే కాన్సెప్ట్‌ని అర్థం చేసుకుందాం. ఇది 2015లో తీసుకొచ్చారు ఈ కాన్సెప్ట్‌ని. ఒక ఎన్‌బీఎఫ్‌సి టైప్‌లో మైక్రో యూనిట్స్ డెవలప్‌మెంట్ అండ్ రీఫైనాన్సింగ్ ఏజెన్సీ. ఇప్పుడు చూడండి స్మాల్ యూనిట్స్ ఉన్నాయనుకోండి. ఇందాక మనం మాట్లాడిన ఎంఎస్ఎంఈ వీళ్ళకేమో సిడ్బీ ఉంది. సిడ్బీ. పెద్ద సంస్థలు ఉన్నాయనుకోండి హెవీ ఇండస్ట్రీస్ లాంటివి వాళ్ళకేమో ఐడీబీఐ ఉంది. మరి చిన్న చిన్న సంస్థలు ఉన్నాయనుకోండి మైక్రో, సూక్ష్మ సంస్థలు మరి వాళ్ళ కోసమని రీఫైనాన్సింగ్ ఏజెన్సీ ఎక్కడుంది? లేదు. సో, లేదు గాబట్టే దానికోసం ఈ ముద్ర అనే కాన్సెప్ట్‌ని తీసుకొచ్చారు. అందుకే దాని పేరే అది కదా! మైక్రో యూనిట్స్ డెవలప్‌మెంట్ అండ్ రీఫైనాన్సింగ్ ఏజెన్సీ. క్లియర్. సో, ఇప్పుడు ఈ ముద్రలో లోన్‌లు తీసుకోవడాన్ని 3 కేటగిరీలు చేశారు. ఒకదాన్ని శిశు, ఒకదాన్ని కిషోర్, ఇంకో దాన్ని తరుణ్ అన్నారు. సో, శిశు అంటే 50,000 వరకు లోన్‌లు, కిషోర్ అంటే 5,00,000 రూపాయల వరకు లోన్‌లు, తరుణ్ అంటే 10,00,000 రూపాయల వరకు లోన్‌లు తీసుకోవడం.
తీసుకునేవాళ్ళు. ఇప్పుడు దీంట్లో సో కాల్డ్ శిశు కేటగిరీలో ఎవరైతే లోన్‌లు తీసుకుంటున్నారో, వాళ్ళకి ఏదైతే ఇంట్రెస్ట్ చార్జ్ చేస్తున్నారో, ఆ ఇంట్రెస్ట్ మీద గవర్నమెంట్ విల్ గివ్ 2% సబ్సిడీ ఆర్ సబ్వెన్షన్ ఇస్తుంది. అంటే ఓవరాల్‌గా ఈఎంఐ తగ్గుతుంది. దానివల్ల జరిగే అడ్వాంటేజ్ ఏమిటి అంటే ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ ఇవ్వడం వల్ల జరిగే అడ్వాంటేజ్ ఏంటంటే ఇంట్రెస్ట్ కాంపోనెంట్ తగ్గుతుంది. సో, దేర్‌ఫోర్ ప్రిన్సిపల్ అలాంగ్ విత్ ఇంట్రెస్ట్ పే చేస్తాం కాబట్టి ఈఎంఐ తగ్గుతుంది నెలవారీ. అది బెనిఫిషియరీకి వచ్చే అడ్వాంటేజ్. క్లియర్. ఇప్పుడు దీంట్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ సో కాల్డ్ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ ఎవరికిస్తారు అంటే, ఎవరైతే ప్రాంప్ట్‌గా వాళ్ళ డ్యూస్ పే చేస్తున్నారో వాళ్ళు. ఎన్‌పీఏలు అయిన బ్యాచ్‌లు కావు. సో, ఇచ్చిన ఈఎంఐ ప్రొసీజర్ ప్రకారం డే టు డే ఆ ఈఎంఐ డేట్ ప్రకారంగా ఎవరైతే ప్రాంప్ట్‌గా పేమెంట్లు చెల్లిస్తూ వచ్చారో, వాళ్ళకి ఈ 2% ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ సబ్వెన్షన్‌ని ఒక 12 మంత్స్ పాటు గవర్నమెంట్ ఇస్తామని చెప్పారు. దీనికోసం దాదాపు 1,500 కోట్ల దాకా గవర్నమెంట్ ఎక్స్‌చెకర్ నుంచి ఖర్చవుతుంది అని ఫైనాన్స్ మినిస్టర్ యొక్క ఎస్టిమేషన్. ఇది శిశు ముద్ర. ఈ కాన్సెప్ట్ ఏంటంటే ముద్ర. అందులో 3 కేటగిరీలు. అందులో పలానా కేటగిరీలో ప్రాంప్ట్ పేమెంట్ చేసిన వాళ్ళకి 2% ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ ఇవ్వడం. నెక్స్ట్. వాట్ ఈస్ ది ఔట్‌లే ఆఫ్ క్యాంపా ఫండ్స్? ఆత్మనిర్భర్ భారత్‌లో క్యాంపా ఫండ్స్ ఔట్‌లే ఎంత అంటే 6,000 కోట్లు. అసలు ఈ సో కాల్డ్ క్యాంపా అంటే ఏంటి? క్యాంపా అంటే అర్థం ఏంటంటే కాంపెన్సేటరీ ఎఫారెస్ట్రేషన్ ఫండ్ మేనేజ్మెంట్. కాంపెన్సేటరీ ఎఫారెస్ట్రేషన్ ఫండ్ మేనేజ్మెంట్ అండ్ ప్లానింగ్ అథారిటీ అంటారు దీన్ని. దీన్ని 2016లో చట్టం చేసి క్రియేట్ చేశారు ఈ సో కాల్డ్ అథారిటీని. 2016లో. ఏంటి కాంపెన్సేటరీ ఎఫారెస్ట్రేషన్ ఫండ్ మేనేజ్మెంట్ అండ్ ప్లానింగ్ అథారిటీ అండ్ దీనివల్ల ఎవరికి అడ్వాంటేజ్ వస్తుంది అంటే ఈ డబ్బుల్ని 6,000 కోట్లని ఆదివాసీల కోసం యూజ్ చేయాలి అని. ఆదివాసీస్ అండ్ ట్రైబల్స్. ఎక్కడెక్కడ వీళ్ళకి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తారు ఈ డబ్బుతో అంటే అర్బన్ ఏరియాస్, అలానే సెమీ అర్బన్ ఏరియాస్, అలానే రూరల్ ఏరియాస్ ఎక్కడ వీలైతే అక్కడ. స్పెషల్లీ ఆదివాసీస్ అండ్ ట్రైబల్స్ కోసం దీన్ని వాడతారు ఈ డబ్బుని. అసలు ఇదేంటి? ఈ కాన్సెప్ట్ ఏంటి? కాంపెన్సేటరీ ఎఫారెస్ట్రేషన్ ఫండ్ మేనేజ్మెంట్ అండ్ ప్లానింగ్ అథారిటీ అంటే ఏమిటి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ ఉంది. ఒక స్టేట్ గవర్నమెంట్. ఓకే. ఆ స్టేట్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఒక ఫారెస్ట్ ల్యాండ్ ఉంది. ఆ ఫారెస్ట్ ల్యాండ్‌ని నాన్ ఫారెస్ట్ యూజ్ కోసమని మార్చుకోవాలి అని అనుకున్నారు. అదేనా ఇప్పుడు మీకు మామూలుగా స్థలాలు వాటిల్లో కూడా మీరు చూస్తే అగ్రికల్చర్ ల్యాండ్ ఉందనుకోండి. ఆ అగ్రికల్చర్ ల్యాండ్‌లో మనం అపార్ట్మెంట్ కట్టాలనుకున్నాం అనుకోండి. అప్పుడు ల్యాండ్ కన్వర్షన్ అని ఒక కాన్సెప్ట్ చేయాల్సొస్తాం. అది అగ్రికల్చర్ ల్యాండ్ నుంచి కమర్షియల్ యాక్టివిటీ కోసం మారుస్తున్నట్టుగా చూపించాలి ల్యాండ్ కన్వర్షన్. ద సేమ్ కేస్‌లో ఒక ఫారెస్ట్ ల్యాండ్‌ని నాన్ ఫారెస్ట్ యాక్టివిటీస్ కోసం వాడాలి అని మనం ప్రయత్నం చేస్తే, దానివల్ల ఫారెస్ట్ దెబ్బతింది గదా! ఎంతైతే ఫారెస్ట్ దెబ్బతిందో అంత మేర ఆ స్టేట్ గవర్నమెంట్ ఈ ఫండ్‌లోకి డబ్బుని కాంట్రిబ్యూట్ చేయాల్సొస్తారు. ఇది అర్థమైందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 500 హెక్టార్లు ఫారెస్ట్ ల్యాండ్ కొట్టేసి, అక్కడ ఏదో ఒక డెవలప్‌మెంటల్ యాక్టివిటీ చేయాలనుకున్నాం. ఈ 500 హెక్టార్ల ఫారెస్ట్ ల్యాండ్ పోయినందువారా కొంత నష్టం జరిగింది. ఫారెస్ట్ కవర్ తగ్గిపోయింది. దాని ద్వారా నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక 500 కోట్ల రూపాయలు గవర్నమెంట్‌కి చెల్లించాను. ఈ సెంట్రల్ గవర్నమెంట్ మేనేజ్ చేస్తుంది ఈ ఫండ్‌ని. అన్ని స్టేట్ గవర్నమెంట్‌లు వాళ్ళ ఫారెస్ట్ ల్యాండ్‌ని నాన్ ఫారెస్ట్ యూజ్ కోసం చేసినప్పుడల్లా అందులోకి డబ్బులు కాంట్రిబ్యూట్ చేయాలి. జస్ట్ లైక్ ఇది కార్బన్ క్రెడిట్స్ లాగా ఉంటుంది. కార్బన్ క్రెడిట్స్ కాన్సెప్ట్ ఐడియా ఉంటే. సో, అట్లా వచ్చిన డబ్బనమాట ఇది. అర్థమైందా? సో, ఫారెస్ట్‌లని కొట్టేసాం కాబట్టి, నాన్ ఫారెస్ట్ యూజ్‌కి దాన్ని వాడాం కాబట్టి, దానివల్ల ఎన్విరాన్మెంట్‌కి కొంత డ్యామేజ్ ఫారెస్ట్ కవర్ పోయింది కాబట్టి, దాన్ని డబ్బుల రూపంలో కాంపెన్సేట్ చేసి ఒక ఫండ్‌లో పెడతారు. ఆ ఫండ్‌లో నుంచి 6,000 కోట్ల రూపాయలని ఆదివాసీలకి అండ్ ట్రైబల్స్‌కి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడం కోసం అని యూజ్ చేయాలి అని డిసైడ్ చేశారు. అది ఈ క్వెషన్‌కి అర్థం. దెన్ లాస్ట్ క్వెషన్ ఫర్ టుడే. What is the total outlay of Atmanirbhar Bharat in dollar terms as against the $2 trillion stimulus announced by the US President? సో, డాలర్ టర్మ్స్‌లో ఇప్పుడు 20,97,053 కోట్ల రూపాయలు ఏదైతే మనం మాట్లాడామో, డాలర్ టర్మ్స్‌లో ఎంత అంటే ఇంత. అరౌండ్ $277 బిలియన్. 226 పాయింట్ సంథింగ్. $227 బిలియన్. కానీ యూఎస్ ఆల్రెడీ ఇచ్చిన ప్యాకేజ్ ఎంత? $2 ట్రిలియన్. 2,00,000 కోట్ల డాలర్లు. అంటే ఇంటూ ₹70 వేసుకోండి. అండ్ వాళ్ళు ఇంకొక $3 ట్రిలియన్ గాను ఆల్రెడీ బిల్లు పెట్టున్నారు అండ్ పర్మిషన్ కూడా తీసుకుంటున్నారు. అంటే మొత్తంగా వాళ్ళు చూస్తే $5,00,000 కోట్ల. 5,00,000 కోట్ల ఇంటూ ₹70. దట్ ఈస్ ది స్టిమ్యులస్ ప్యాకేజ్ అనౌన్స్డ్ ఇన్ ది యూఎస్.
సో దాంతో పోల్చుకుంటే మనది $227 బిలియన్ మాత్రమే. అంటే ఇది సరిపోదు ఇండియన్ ఎకానమీకి. సో కాల్డ్ క్వాంటమ్ జంప్ గనక మన ఎకానమీలో చెయ్యాలి అంటే. బట్ ఎనీవేస్ స్టార్టింగ్ స్టెప్ ఈజ్ ఆల్వేస్ గుడ్. సో దీని నుంచి ఎక్స్‌టెన్షన్‌గా ఇంకేమైనా స్టిమ్యులస్ ప్యాకేజెస్ వస్తుందేమో గవర్నమెంట్. వీల్ హావ్ టు వెయిట్ అండ్ వాచ్. బట్ ఇన్ కంపారిజన్ అయితే వీల్ పేల్ అవే ఇన్ టర్మ్స్ ఆఫ్ కంపారిజన్. వెరీ మినిస్క్యూల్ ఇచ్చినట్టుగా అర్థం. సరే మనకున్న బడ్జెట్‌కి, మనకున్న ఫిస్కల్ డెఫిసిట్‌కి వాటికి సంబంధించిన కన్‌స్ట్రెయింట్స్ పరంగా అట్‌లీస్ట్ గవర్నమెంట్ ఎంతో కొంత చేసిందనైతే మనం చెప్పొచ్చు. సో దీస్ ఆర్ ది ఫస్ట్ సెట్ ఆఫ్ క్వెషన్స్ యాస్ ఫార్ యాస్ ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ ఈస్ కన్సర్న్డ్. In the next video, I shall go ahead and give you more questions. Yeah. Thank you for watching. So please go ahead and subscribe, do like, share, and comment.